క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము గొప్ప భక్తుడు యోబు గ్రంథము 38వ అధ్యాయము పాత నిబంధన గ్రంథములో దేవుని చేత నీతిమంతుడైన నా కుమారుడు అని పేరు పొందినటువంటి యోబు గారి గ్రంథము 38వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు చదువుకుందాం. లేకపోతే మొదటి నుంచి 10వ వచనం వరకు. అప్పుడు యెహోవా సుడిగాల్లో నుండి ఇలాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానమనేని మాటలు చెప్పి ఆలోచన చెరుపుచున్న వీడెవడు? పౌరుషం తెచ్చుకొని నీ నడుము బిగించుకొను, నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దాన్ని నాకు తెలియజెప్పము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము, నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణము నియమించిన వాడెవడో చెప్పుము, దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము, దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిపారగా తలుపుల చేత దాన్ని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను చేసినప్పుడు నీవుంటివా? దానికి సరిహద్దు నియమించి దానికి అడ్డ గడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదు అని, ఇక్కడనే నీ తరంగముల పొంగు అణచబడునని నేను చెప్పినప్పుడు నీవుంటివా? 21వ వచనము చదువుకుందామండి. ఇదంతయో నీకు తెలిసే ఉన్నది కదా, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టియుంటివి. నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా? చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉంది. నేటి పరిశుద్ధ దినం మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచి నిగూఢమైన ఈ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాల వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభావ మీ వాక్యమును ధ్యానించిన ఇందుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా సోషల్ మీడియాలో యేసుక్రీస్తు పరలోకంలో పుట్టలేదు, తండ్రి అయిన దేవునికి ఆయన పుట్టలేదు, ఆయన తండ్రితో పాటు ఉన్నాడు, ఆయన కూడా ఆ స్వయంభువుడే అనేటటువంటి అనేక రకాలైనటువంటి చర్చలు, వాదాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు మనము చూస్తూ ఉన్నాం. ఈనాడు యూట్యూబ్ వచ్చిన తర్వాత ప్రసంగికులు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథాన్ని ప్రకటించేటటువంటి క్రైస్తవ బోధకులు
ఒకరికంటే ఒకరు నేను ఘనుణ్ణి అంటే నేను ఘనుణ్ణని, నేను గొప్ప అంటే నేను గొప్ప అని, నేనేదో గొప్ప విషయాన్ని చెప్తున్నాను అని, మరి ఒకళ్ళేమో దాన్ని ఖండిస్తూ దానికి నేను సవాలు విసురుతున్నాను అని, ఇలా ఒకరికంటే ఒకరు తాను గొప్ప అంటే తాను గొప్ప అని నిరూపించుకునేటటువంటి ప్రయత్నాల్లో నిమగ్నమైపోయి దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుడు ఏం చేయమని చెప్పాడో దానిని పూర్తిగా వదిలివేసి పక్కకు పెట్టివేసి ఈనాడు వాక్యంలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనే విధంగా ఒకరికొకరు సవాళ్ళు ప్రతి సవాళ్ళు వేసుకోవడం, దానిని ఆసరాగా తీసుకొని అనేక మంది క్రీస్తు వ్యతిరేకులు, క్రీస్తును ద్వేషించే వాళ్ళు, క్రీస్తు ద్వేషులు చూడండి, వీళ్ళల్లో వీళ్ళే కొట్టుకుంటున్నారు. నేను గొప్ప అంటే నేను గొప్ప అని. వీళ్ళు సమాజానికి ఏమి మంచి నేర్పిస్తారు అనేటటువంటి దానికి సంబంధించిన వీడియోలు మనము యూట్యూబ్ నిండా చూస్తూ ఉన్నాము. టెక్నాలజీ మంచిదే. దేవుడు ఆయన సంకల్పాన్ని మరింత సులభంగా, మరింత ఎక్కువ మంది ద్వారా ప్రజలకు చేరువ చేయటానికి ఈ ఇంటర్నెట్ని, యూట్యూబ్ మాధ్యమాన్ని ఇచ్చాడు. గతంలో ఇలాంటి సౌకర్యాలు లేవు. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి మనుషులకు మౌత్ పబ్లిసిటీ అంటే నోటి ద్వారా మాత్రమే ప్రచారము చేసి మనుషులను కూర్చి మీటింగులు పెట్టి దేవుని వాక్యాన్ని ప్రకటించవలసే పరిస్థితి ఉంది. అయినప్పటికీ అప్పుడు దేవుని వాక్యము క్రమముగా మర్యాదగా ప్రకటించబడింది. మరి ఈనాడు ఏమైంది అంటే ఎవరికి వారు ఇంట్లో ఒక మైకు, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప అంటే, నువ్వు చెప్పింది తప్పు అంటే నువ్వు చెప్పింది తప్పని, మరొకడేమో యేసుక్రీస్తు దేవుడు కాదు యెహోవాయే దేవుడని, యేసుక్రీస్తు ఆయన స్వయంగా నేను తండ్రి కంటే గొప్పవాడిని కాదని చెప్పాడు కాబట్టి ఆయన దేవుడు కాదని, ఇలా పిచ్చి పిచ్చి థీసిస్, పిచ్చి పిచ్చి కథనాలు వడ్డించటము క్రైస్తవ సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. అసలు ఎవరు ముందు ఎవరు వెనకాల, ఎవరు పుట్టారు ఎవరు పుట్టించారు అన్న కనీస అవగాహన లేకుండా పరిశుద్ధ గ్రంథాన్ని కళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినయముతో భక్తితో చదవకుండా ఎవరికి వాళ్ళు మేము గొప్ప అంటే మేము గొప్ప అనేటటువంటి ధోరణిలోకి వెళ్ళిపోవడం మనము చూస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము అర్థము కావాలి అంటే కనీస జ్ఞానము ఉండాలి. కనీస జ్ఞానము ఉండాలి అంటే ఈ లోకములో లోకపరమైనటువంటి చదువు ఉండాలి. లోకములో ఏమీ చదవకుండా దేవుడు నాకు మహాజ్ఞానాన్ని ఇచ్చివేశాడు అంటే అంతకంటే అబద్ధికుడు ఉండడు. అక్షరాలు చదవాలి అంటేనే మొదటగా నువ్వు చదువు నేర్చుకోవాలి. అలాంటిది లోకాలను సృష్టించిన సృష్టికర్త గురించి తెలియాలి అంటే ప్రాథమికంగా మనకు ఉండవలసిన అర్హత ఏంటంటే కనీస చదువు, సైన్స్ మీద కనీస అవగాహన. ఇవేవీ లేకుండా ఉంటే లోకంలో ఉండే వారికి మనకు తేడా ఏముంటుంది? ఈరోజు అనేక మంది బాబాలు అనేక రకాలైనటువంటి మ్యాజిక్లు చేస్తుంటారు. వారికి లాజిక్ ఉండదు. అందుకోసమనే ఈ రోజున కష్టపడకుండా ఏది కూడా రాదు అన్న విషయం తెలిసి కూడా జూమ్ అంటే ఏదో ముందు వచ్చి వాళ్ళ ముందు పడేసే విధంగా ఉంటే బాగుండు అనుకునేవారు 199 మంది ఉన్నారు ప్రజలారా. అంటే ఇక్కడ వీళ్ళకి లాజిక్ అవసరం లేదు, వీళ్ళకి మ్యాజిక్కే కావాలి. అందుకనే మన దేశంలో సైంటిస్టుల కంటే బాబాలు ఎక్కువ ఫేమస్ అనేటటువంటి ఒక షార్ట్ వీడియో నేను ఈ మధ్య యూట్యూబ్లో చూడటం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవరు ముందు ఎవరు తర్వాత అన్న విషయాలను మనము చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి.
మొదటగా సైంటిస్టులు ఏం చెప్తారు అన్న విషయం మనకు అర్థమైతే ఎవరు ముందు ఎవరు తర్వాత అన్న విషయం అర్థమవుతుంది ప్రియులారా. బిగ్ బ్యాంగ్ కంటే ముందు సింగులారిటీ అనేది ఒకటి ఉంటుంది. ఆ సింగులారిటీ నుంచే బిగ్ బ్యాంగ్ అనేది వచ్చింది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఆ సింగులారిటీ ఏంటి అనేది మనకు అర్థమవుతే దేవుడు ఏంటనేది మనకు అర్థమవుతుంది. సింగులారిటీ అంటే ఎవ్వరూ లేనప్పుడు, ఈ సకల చరాచర సృష్టి లేనప్పుడు దేవుడు మాత్రమే ఉన్నాడు. ఆయనే సింగులారిటీ. ఆయనే ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే ఉన్నాడు. ఆ తరువాత ఆయన తన కొరకు పిల్లలను కావాలి అనుకున్నాడు. ఆ పిల్లలు తన చేత సృష్టించబడినటువంటి పరలోకాన్ని స్వతంత్రించుకోవాలి అని అనుకున్నాడు. అనిన వెంటనే అప్పటికి పరలోకము సృష్టించబడలేదు, ఈ యావత్తు సృష్టి సృష్టించబడలేదు. మొదటగా యేసుక్రీస్తు వారు వచ్చారు, ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఆ విషయం మనకు ఎలా అర్థమవుతుంది అంటే మోషే గారు రాసినటువంటి ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనాన్ని మనము గమనిస్తే, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక నీవు పలికెను. ఇక్కడ మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము, వారు యావత్తు సృష్టిని స్వతంత్రించుకుంటారు అన్న ఈ స్టేట్మెంట్ దేవుడు ఈయక ముందు చాలా సంగతులు జరిగినవి ప్రియులారా. అప్పటికే యేసుక్రీస్తు వారు ఉన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు. వారిని ఉద్దేశించే దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున భూమి మీద నరులను అంటే భూమి కాకుండా వేరే ఏవో సృష్టి ఉంది. ఆ సృష్టి ఏమిటి అనేది మనము చూసినట్లయితే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనాన్ని మనము గమనిస్తే భూమి కంటే ముందు ఉన్న సృష్టి ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనములో, ఆయన కలుగ చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు నుంటిని అని జ్ఞాని అయిన సొలొమోను గారు యేసుక్రీస్తు వారిని గురించి తెలియచేస్తున్నారు. అంటే ఈ సామెతల గ్రంథం 8వ అధ్యాయం మొత్తము కూడా యేసుక్రీస్తు గారిని గురించే రాయడము మనము చూస్తున్నాము. అందులో ఒక మాట 31వ వచనములో, ఆయన కలుగజేసిన పరలోకము అంటే పరలోకాన్ని ఎవరు కలుగజేశారు అంటున్నారు సొలొమోను గారు అంటే యేసుక్రీస్తు వారు కలుగజేశారు అంటున్నారు. మరి యేసుక్రీస్తు వారు పరలోకాన్ని కలుగజేస్తే పరలోకము కంటే ముందు యేసుక్రీస్తు వారు ఉన్నారా? ఉన్నారు. మరి పరలోకము కంటే యేసుక్రీస్తు వారు ముందుంటే మరి సింగులారిటీలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవుని పరిస్థితి ఏంటి? ఆయన సింగిలే కదా. అంటే ఆయన సింగిలే, ఆయన ఒక్కడే. మరి యేసుక్రీస్తు వారు ఎలా వచ్చారు అంటే ఆయనలో నుంచే యేసుక్రీస్తు వారు వచ్చారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు సింగులారిటీలో నుంచి వచ్చారు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత యావత్తు సృష్టి ఇంక్లూడింగ్ పరలోకము నరకము
ఈ భూమి అంతా కూడా దేవుడు సృజించాడు అన్న విషయాలు మనకు అర్థం కావాలి. ఆయన కలుగజేసిన పరలోకములో ఆ తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుడిపార్శ్వంలో ఉన్న యేసుక్రీస్తు వారిని స్తుతించటానికి కోటానుకోట్ల దేవదూతల్ని చేశాడు. అందులో ఒక దేవదూత తిరుగుబాటు చేసింది. ఆ తిరుగుబాటు చేసిన దేవదూతను తన్ని జైల్లో పెట్టడం కోసమని దాని అనుయాయులకు ఒక నరకాన్ని చేశారు. అంటే ఈ భూమి మీద మనం సృజించటానికి ముందు, ఈ భూమి యావత్తు సృష్టించబడటానికి ముందు పరలోకము సృష్టించబడింది. ఆ పరలోకములో తిరుగుబాటు చేసినటువంటి దూతలను శిక్షించటానికి నరకము సృష్టించబడింది అని మనకు అర్థమవుతుంది ప్రియులారా. మరి ఈ సృష్టి కార్యక్రమం అంతటిలో యేసుక్రీస్తు వారు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారే చేశారు అన్న విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అది యోహాను గారు చెప్పారు. యోహాను సువార్తలో ఆదియందు వాక్యం ఉండెను. ఆది సింగులారిటీ అంటే సింగులారిటీలో వాక్యం ఉండెను. వాక్యం ఉంది అంటే సింగులారిటీలో నుంచి వాక్యం వచ్చింది. ఆ వాక్యం ఎక్కడుంది? దేవుని యొద్ద ఉన్నది. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవునిలో నుంచి వచ్చిన వాడు దేవుడే. మరి ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగెను. సమస్తము, వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ బై హిమ్. పరలోకము కానీ, పాతాళము కానీ, నరకము కానీ, భూలోకము కానీ, భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశి కానీ అన్నీ కూడా ఆయన మూలముగా కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో జీవముంది, అదే జీవము మనుషులకు వెలుగై ఉంది అని యోహాను గారు తెలియచేస్తున్నారు ప్రియులారా. అదే మాటను యోహాను గారి కంటే 1000 సంవత్సరాల ముందు దావీదు గారు కూడా తెలియచేశారు. వెలుగు ఎవరని దావీదు గారు తెలియజేశారు అని మనం చూస్తే, దావీదు గారు రచించినటువంటి కీర్తనల గ్రంథము 36వ అధ్యాయము 5వ వచనము 9వ వచనము. యెహోవా నీ కృప ఆకాశమునంటుచున్నది, నీ సత్య సంధత్వము అంతరిక్షమునంటుచున్నది. 9వ వచనములో నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము అంటే దానికి కారణము నీ వెలుగే మమ్మల్ని వెలిగిస్తుంది. మనకు వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది అంటే సూర్యుడు అనే నక్షత్రం నుంచి భూమి మీద వెలుగు పడుతుంది. కాబట్టే ఈ భూమి ఇతర గ్రహాలకు బ్రైట్గా కనబడుతుంది. సో మనము బ్రైట్గా కనబడాలి అంటే మన మీద కూడా ఒక వెలుగు పడాలి. ఆ వెలుగు సూర్యుడి వెలుగు కంటే గొప్పదైన ఘనమైన వెలుగు. ఆ వెలుగే దేవుని యొక్క వెలుగు. నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. ఆయన వెలుగు లేకపోతే మనకు వెలుగు లేదు. ఆ వెలుగుని ఆయన స్వయంగా మనకు అనుగ్రహించాడు. కానీ అది మనము మన స్వయకృప అపరాధముతో పోగొట్టుకున్నాము. మరి ఎవరు ఈ వెలుగు, ఎవరు ఈ జీవము అంటే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు
జనితైక కుమారుడు. జనితైక అంటే పుట్టినవాడు, అద్వితీయ అంటే వన్ అండ్ ఓన్లీ, నన్ అదర్ దాన్ హిమ్. ఇంత స్పష్టంగా పరిశుద్ధ గ్రంథములో రాసి ఉంటే అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి బోధనలు లోకములోనికి తేవటం మనము చూస్తున్నాం ప్రియులారా. అద్వితీయ కుమారుడు. దేవుడు సర్వశక్తి సంపన్నుడండి. దేవుడిని ఎవరు చూడలేరు, చూస్తే బ్రతకలేరు. ఎందుకంటే ఆ వెలుగుని, ఆ ఫ్రీక్వెన్సీని మనం తట్టుకోలేము. మన కన్ను, మన రెటీనా కొంత వెలుగును మాత్రమే రిఫ్లెక్ట్ చేయగలదు. అంతకు మించి ఎక్కువ వెలుగు వస్తే ఆ రెటీనా ఫెయిల్ అయిపోద్ది. అంటే లోపల ఉండేటటువంటి రిఫ్లెక్టరు కాలిపోద్ది. అలాగే మన చెవు కూడా ఒక నిర్దిష్ట పరిమాణము, అంటే 120 dB వరకే మన చెవు వినగలదు. అంతకు మించి ఎక్కువ సౌండ్ వస్తే కర్ణబేరి పగిలిపోతుంది. మరి 120 dB సౌండ్నే మన చెవు వినలేదు. అలాంటిది దానికి కొన్ని లక్షల కోట్ల రెట్లు ఎక్కువ ఫ్రీక్వెన్సీ దేవుడి దగ్గర ఉంటుంది. మరి ఆ ఫ్రీక్వెన్సీని మనం తట్టుకోగలమా? మన బాడీ తట్టుకోగలదా అంటే తట్టుకోలేదు. కానీ ఆయన ఉద్దేశాలు ప్రజలకు, ఆయన పిల్లలైనటువంటి మనకు తెలియాలి. ఆయన ఉద్దేశాలు ఎవరో ఒకళ్ళు వాళ్ళకి తెలియచేయాలి. ఇది మిమ్మల్ని కలుగజేసింది నేనని, ఫలానా కాసు కోసం మిమ్మల్ని కలుగజేశానని, మీకోసమే నేను ఉన్నాను అని మనకు అర్థం అవ్వాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 11వ అధ్యాయము, ఇది విశ్వాస వీరుల జాబితా అంటారు ఈ అధ్యాయాన్ని. ఇందులో 10వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను అని పౌలు గారు అబ్రహాము గారి గురించి తెలియజేస్తున్నారు. దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడు. దేవుడు అంటే ఇక్కడ సింగులారిటీలో ఉన్న దేవుడి గురించి చెప్పట్లేదు. శిల్పి నిర్మాణకుడు అంటున్నాడు. శిల్పి ఎవరు? నిర్మాణకుడు ఎవరు? నిర్మించిన వాడెవరు అంటే యేసుక్రీస్తు వారు. సృష్టించిన వాడు, సృష్టించమని చెప్పిన వాడు వేరే, సృష్టించిన వాడు వేరే. ఒక పని చేయమని చెప్పిన వాడు వేరే, ఆ పనిని చేసిన వాడు వేరే. చేయించిన వాడు చేసిన వాడి కంటే గొప్పవాడు. చేసిన వాడు గొప్పవాడే, చేయించిన వాడు చేసిన వాడి కంటే గొప్పవాడు. చేసిన దాన్ని అనుభవించేవాడు చేసిన వాడి కంటే ఎప్పటికీ గొప్పవాడు కాడు. ఈనాడు మనము చేసిన దానిని, అంటే యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన దానిని అనుభవించే వారముగా ఉండాలి అనేది దేవుని అనాది కాల సంకల్పం అయ్యింది. కానీ ఈనాడు అంత గొప్ప పరలోకాన్ని ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు వారి చేత నిర్మింపచేస్తే దాన్ని స్వతంత్రించుకునేటటువంటి అధికారాన్ని, హక్కుని మనము కోల్పోయాం ప్రియులారా. మన అపరాధముల చేత, మన పాపముల చేత దాన్ని కోల్పోయాము. సో ఇక్కడ దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన తరం వారికి ఆయన సమర్థవంతంగా సేవ చేశాడు. మరి ఆ పునాదులు గల పట్టణము ఉంది, మీ కొరకు నేను నిర్మించాను అని ఆయన చెప్పాలి. ఆయన నోరు తెరిచి మాట్లాడితే ఇక్కడ ఏమీ మిగలదు. మరి ఎవరు చెప్పాలి?
అది చెప్పటానికి ఒక మధ్యవర్తి కావాలి. చేసిన తప్పును సరిదిద్దటానికి ఒక మధ్యవర్తి కావాలి. సో ఇక ఆయన ఉద్దేశాలు మనకు అర్థమయ్యేటట్టుగా మన ఫార్మాట్లోకి వచ్చి ఒక వ్యక్తి చెప్పాలి కాబట్టి సాక్షాత్తు ప్రధాన శిల్పిగా నిర్మాణకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని శరీరధారిగా భూమి మీదకి కృపాసత్య సంపూర్ణుడుగా పంపించాడు. అదే విషయాన్ని యోహాను గారు తెలియచేస్తున్నారు. ప్రియులారా, ఆది యందు వాక్యము, ఆ వాక్యమే దేవుడు, ఆ దేవుడే కృపాసత్య సంపూర్ణుడుగా శరీరధారి అయి మన మధ్యకు నివసించాడు. ఆయనే తన మాటల చేత, తన బోధనల చేత లోకాన్ని వెలిగించాడు. ఈనాడు మనం అందరము కూడా దేవుని వెలుగులో నడుస్తున్నాము అంటే అది మనకు ఆయన పెట్టిన భిక్ష. లేకపోతే మన అపరాధముల చేత, మన పాపముల చేత మనం ఎక్కడికి వెళ్ళాలి? దేవదూతలు, అపవాది అతని అనుచరుల కొరకు సిద్ధపరచిన నిత్య నరకాగ్నిలోనికి మనం వెళుతున్నాము. ఆ నిత్య నరకాగ్ని ఎవరి కొరకు సిద్ధపరిచాడు అంటే అపవాదికి, అతని అనుచరులకి. ఇదంతా ఎప్పుడు జరిగింది అంటే మన ఈ యావత్తు సృష్టి జరగక ముందు జరిగింది. అది ఒక పెద్ద సబ్జెక్టు. అది ఇంకొకసారి మనము ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దాని గురించి ధ్యానిద్దాం. సో తండ్రి అయిన దేవుడు గొప్పవాడైనటువంటి, ఘనమైన అయినటువంటి సకల చరాచర సృష్టికి కర్త అయినటువంటి దేవుడు సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించేటటువంటి దేవుడు. ఆయన ఉద్దేశాలు తెలియాలి అంటే ఏం చేయాలి? ఆయన ఉద్దేశాలు ప్రజలకు తెలియచేయాలి అంటే ఒక వ్యక్తిని పంపించాలి. కాబట్టి ఆయన కుమారుణ్ణి ఆయన పంపించాడు. ఆయన గురించి పాత నిబంధనలో ప్రవక్తలందరూ ప్రవచించాడు. ఆయన వస్తారు. మేము కేవలం ఆయన రాకడను గురించి ప్రవచించటానికే వచ్చాము. ఆయన వచ్చిన తర్వాత మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆయన సంగతులన్నింటినీ పరిశుద్ధాత్ముడు మీకు తెలియజేస్తాడు. ఎందుకంటే ఆయన గురించి చెప్పాలి అంటే ఆయనకి ఇచ్చినటువంటి టైము సరిపోదు. ఆయనకి ఇచ్చిందే 33.5 సంవత్సరాలు. ఆ 33.5 సంవత్సరాల్లో ఆయన చెప్పింది 3.5 సంవత్సరాలే. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన పునాదులు గల ఆ పట్టణం గురించి ఎంతమందికి చెప్పగలడు? కాబట్టి ఆ తక్కువ టైంలోనే ఆయన సమర్థవంతంగా ఎవరెవరికైతే చెప్పాలో వాళ్ళకి చెప్పారు. ఆ చెప్పిన దాన్ని చేత పట్టుకొని వాళ్ళు భూమి దిగంతములకు వెళ్ళారు. ఈనాడు ప్రపంచ దేశంలో ఉన్న అన్ని భాషల్లో బైబిల్ ఉంది అంటే అది వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యము, వాళ్ళ ద్వారా దేవుడు చేసినటువంటి అద్భుతము, సూచక క్రియ. అదే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. సమీపింపరాని తేజస్సుతో తిమోతికి రాసినటువంటి పత్రికలో ఆయన సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే వసించుచు. ఎవరాయన? సింగులారిటీ. ఆ సింగులారిటీని సమీపించాలి అంటే అది మన వల్ల కాదు. ఈ భూమి మీద ఉన్న సూర్యుడినే మనం సమీపించలేము. అలాంటి సూర్యుళ్ళు 1,000,000 అయితే ఎంత వెలుగు, ఎంత శక్తి వస్తుందో
అక్కడ అలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇది కేవలము ఊహ మాత్రమే. ఒరిజినల్గా ఎంత ఉంటుందనేది మనకు తెలియదు, మనం చూడలేదు. అదొక యేసుక్రీస్తు వారికే తెలుసు. కానీ నేను మిమ్మల్ని ఆయనకు సమీపింపజేస్తాను. మునుపు దూరస్తులుగా ఉన్న మనల్ని సమీపస్తులుగా చేయడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. ఆయన చేశారు, వెళ్ళిపోయారు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి అంటే, సమీపింపరాని తేజస్సుతో ఉన్న సింగులారిటీ దగ్గరికి యేసుక్రీస్తు ద్వారా ఆయన పిల్లల్ని మనం తీసుకెళ్ళాలి. కానీ ఇందులో యేసుక్రీస్తు గొప్పోడా, తండ్రి గొప్పోడా, యేసుక్రీస్తు తండ్రి కంటే వచ్చాడా, లేకపోతే తండ్రితో పాటు ఉన్నాడా, యేసుక్రీస్తు కంటే పరలోకం ఉందా, పరలోకం కంటే ఇలాంటి అనవసరమైనటువంటి వాదోపవాదనలు, చర్చలతోటి కాలయాపన చేస్తూ ఒకరికంటే ఒకరు గొప్పవాడు అనుకుంటూ అన్యుల మధ్యలో అపహాస్యం పాలవుతున్నారు. ప్రియులారా, స్పష్టంగా సమీపింపరాని తేజస్సుతో ఆయన మాత్రమే ఉన్నాడు అని బైబిల్ చెప్తుంది. సింగులారిటీలో నుంచే సమస్త సృష్టి వచ్చిందని సైన్స్ చెప్తుంది. మరి వీటన్నింటిని బట్టి దేవుడు ఒక్కడే, ఆయన ద్వారా ఆయనలో నుంచే సమస్తము కలిగాయి అని, అందులో యేసుక్రీస్తు ప్రథముడు, ప్రాముఖ్యుడు అని స్పష్టంగా అర్థమవుతుంది కదా. చివరగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చలుగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలనుద్దేశించుచున్నాను అని అంటున్నారు యేసుక్రీస్తు వారు. నువ్వు వెచ్చగా అయినా ఉండాలి, లేదా చల్లగా అయినా ఉండాలి. నిలువెచ్చలుగా ఉండొద్దు. అంటే చెయ్యమని చెప్పింది మాత్రమే మనం చేయాలి, అంతేగాని అటు ఇటు వెళ్ళకూడదు. పరలోకంలో యేసుక్రీస్తు పుట్టాడా లేదా ఉన్నాడా అనే దాని గురించి మీరు ప్రకటించండి అని యేసుక్రీస్తు చెప్పారా? ఆయన ఏమని చెప్పాడు? నా రక్షణ కార్యాన్ని, నా శిలువ మరణాన్ని మీరు ప్రకటించండి. నేను మీకు దానముగా ఇచ్చినటువంటి నీతిని ప్రకటించండి. నేను దేవుని కొరకు ఎలా పనిచేశానో మీరు ప్రకటించండి. మీరు కూడా అలా పని చేయాలి అని ప్రకటించండి. నా నీతిని మీరు ప్రకటించండి. నా నీతి ఏంటి అంటే, దేవుడు నన్ను ఏది చెయ్యమని చెప్పి పంపించాడో అదే నా నీతి. మరి ఇవన్నీ వదిలేసి మనం అటు ఇటు గెంతులు వేస్తే ఏమవుతుంది అంటే, దేవుడు మనల్ని ఉమ్మి వేసేవాడుగా ఉన్నాడని తెలియజేస్తున్నాడు. ప్రియులారా, చివరగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూచినట్లయితే, ఆల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆల్ఫాయు ఒమేగాయు నేనే. ఆల్ఫా ఒమేగా అంటే ఇవి గ్రీకు అక్షరమాలలోని. ఆల్ఫా అంటే ఆది, ఒమేగా అంటే అంతము, ఎండింగ్.
అంటే ఈ సకల చరాచర సృష్టికి, అంటే పరలోకానికి కానీ, నరకానికి కానీ, భూమికి కానీ, భూమి మీద ఉన్న జంతువులకు కానీ, మనుషులకు కానీ, అన్నిటికీ ఆల్ఫా అంటే ఆయనే. ఒమేగా కూడా ఆయనే. ఒమేగా అంటే అంతము. అంతము దేనికి అంటే, అంతము అనేది ఈ భౌతికమైనటువంటి విషయాలకు లేదా భౌతికమైనటువంటి పదార్థాలకు మాత్రమే అంతం ఉంటుంది. ఆధ్యాత్మికము లేదా ఆత్మీయమైనటువంటి వాటికి అంతం అనేది ఉండదు. ఎందుకు అంటే అది జీవములో నుంచి వచ్చింది. జీవం ఎక్కడ ఉంది? ఆయనలో ఉంది. ఆయనలో నుంచి వచ్చింది ప్రతిదీ జీవము కలిగిందే. అంటే ఈ సృష్టికి కూడా జీవం కలిగిందే. కానీ ఇది ఒకనాడు అంతమైపోద్ది. ఎప్పుడు అయిపోద్ది? అంతమైపోవడం అంటే దీనికి ఉన్నటువంటి రూపము మారిపోద్ది. ఎప్పుడు అది జరుగుతుంది అంటే పేతురు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 2వ పేతురు 3వ అధ్యాయము 10వ వచనము. అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్టు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేంద్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములు కాలిపోవును. ఇది జరుగుతుంది. ఇదే ఆయన చెప్పింది. వర్తమాన భూత భవిష్యత్తు కాలముల్లో ఉండువాడును నేను అంటే ఇప్పుడు గతములో అంటే సింగులారిటీ తరువాత అది భూతకాలము, ఇది వర్తమాన కాలము. భవిష్యత్తు కాలంలో కూడా ఉండేవాడిని నేనే. నా ద్వారానే మీరు తండ్రి యొద్దకు వెళతారు. తండ్రికి మీకు అడ్డం ఉండేది నేనే. నేను లేకపోతే మీరు అక్కడికి వెళ్ళలేరు, అక్కడ ఉండలేరు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు వారు తక్కువ కాదు, తండ్రి ఎక్కువ కాదు. ఒక కుటుంబంలో తండ్రి ఉంటాడు, పెద్ద కుమారుడు ఉంటాడు, రెండవ కుమారుడు ఉంటాడు, చిన్న కుమారుడు ఉంటాడు, చిన్న చెల్లి కూడా ఉంటుంది. మరి వీళ్ళందరిలో గొప్ప ఎవరు అంటే వీళ్ళందరిలో ఎవరు గొప్ప కాదు. అందరూ ఒకే కుటుంబం. తండ్రికి ఏమన్నా అయితే కొడుకు బాధపడ్డారు, కొడుకు ఏమన్నా అయితే తండ్రి విలవిలలాగా, అలాగని చివరిలో ఉన్నటువంటి చెల్లికి ఏమన్నా అయితే తండ్రి బాధపడ్డారు. పోనీ వాళ్ళ అన్నదమ్ములు బాధపడరా? వీళ్ళందరూ ఎవరికి వాళ్ళే గొప్ప. అందరూ ఒకరికొరకు ఒకళ్ళు కావాల్సిన వాళ్ళే. ఇందులో ఏ ఒక్కరు పట్టేవాళ్ళు కాదు, ఏ ఒక్కళ్ళు మహిమలోకి వెళ్ళేవాళ్ళు, మహిమపరచబడేవాళ్ళు కాదు. మహిమపరచబడితే అందరూ ఏకముగా మహిమపరచబడాలి. దేవుడు చెప్పేది అదే. ఆయన పెద్ద కుమారుడు, ప్రథమ కుమారుడు ఆయన్ని మహింపరిచాడు. ఆయనలాగా మీరందరూ కూడా ఆయన్ని మహింపరచండి అని ఆయన మనకు చెప్తున్నాడు. మరి ఆయన్ని మహింపరచడం మనం వదిలేసి మన మహిమ కోసం మనము పాకులాడుతూ ఒకరిని ఒకరు నిందించుకుంటూ ఉన్నాం. ప్రియులారా, మరి ఇలాంటి మనస్తత్వాల వలన, ఇలాంటి ఆలోచనల వలన దేవునికి ఏమన్నా మహిమ కలుగుతుందా? దేవుడు అనుకున్నటువంటి పని జరుగుతుందా అంటే దేవుని పని ముందుకు సాగకపోగా దేవుని పనికి నష్టం వాటిల్లుతుంది ఇలాంటి వారి వలన.
కాబట్టి ఇలాంటి వాటి అన్నింటినీ పక్కన పెట్టి దేవుడు మనకు ఏదైతే చేయమని చెప్పాడో పునాదులు గల ఆ పట్టణము ఆయన మన కొరకు నిర్మిస్తూ ఉన్నాడు. మరి ఆ పట్టణాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఎవరికి అర్హత ఉండడం లేదు, ఎవరు దానికి హక్కుదారులు కావట్లేదు. ఎందుకంటే పడిపోతున్నారు. అక్కడికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది అక్కడికి క్వాలిఫై అవుతున్నారు. దానివలన సృష్టికర్త అయిన దేవుడు ఎంతగానో ఆవేదన చెందుతున్నాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మహా గొప్ప జ్ఞాన భండాగారమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనము చక్కగా చదివి అందులో ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క పదాన్ని విడగొట్టి వివరించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఆయన పిల్లలకు మనము ప్రకటించి ఆయన ఇచ్చేటటువంటి నిత్య జీవాన్ని మనము మన ద్వారా మన తరములో ఉన్న వారందరూ కూడా పొందుకునేటట్లు ఆయన కొరకు మాత్రమే ఆయన నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకునే విధంగా మనము పనిచేయాలి అని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన పరిశుద్ధ దినము నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో మా ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉండి నేటి పరిశుద్ధ దినమును మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఘనపరచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా ప్రభువా. మధ్యాహ్న కాల సమయంలో నా తండ్రి గొప్ప దేవుడవు నా ప్రభువా, మా కొరకు నా తండ్రి మీ రక్తాన్ని, అమూల్యమైన మీ రక్తాన్ని, మీ శరీరాన్ని మా కొరకు నా ప్రభువా త్యాగముగా అర్పించి మీ నీతిని నా ప్రభువా మా కొరకు నా తండ్రి దానముగా ఇచ్చి వెళ్ళినటువంటి గొప్ప దేవుడు, మీ కుమారుడు మాకు అనుగ్రహించినటువంటి రక్షణను నా ప్రభువా మేము పొందుకొని ఆ నీతిని నా ప్రభువా అనేకులకు ప్రకటిస్తూ నా తండ్రి మీ యొక్క ఉద్దేశాలను మీ కుమారుని ద్వారా మాకు తెలియజేశారు. ఆ ఉద్దేశాలను నా ప్రభువా ఆయన శిష్యుల ద్వారా పరిశుద్ధ గ్రంథము నుండి మేము చదువుకొని గ్రహించి మీ ఆత్మ పరిపూర్ణతతో నింపబడి నా ప్రభువా వాటిని మేము అనేకులకు ప్రకటించినట్లుగా మీ ఆత్మను మాకు అనుగ్రహించమని, తద్వారా నా ప్రభువా అనేకులు రక్షణ మార్గములోకి అనగా మీ వెలుగులోకి మేము నడిపించినట్లుగా మా పాదములను సరళము చేయమని మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. మధ్యాహ్నకాల సమయంలో నా ప్రభువా చేరువచ్చిన బిడ్డలను మీరు ఎక్కడ చోట్ల భద్రపరిచి కాపాడి వారి వారి అవసరతల అక్కర్లు తీర్చి మీరు దాత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగే నా ప్రభువా మధ్యాహ్నకాల సమయంలో దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయించున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే వారి వారి అవసరతల అక్కర్లన్నింటినీ తీర్చి మీరు ఘనత మహిమ ప్రభావాలు పొందగలరని అలాగే నా ప్రభువా వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ చిత్తమైతే మీ గాయపడ్డ హస్తముతో వారిని ముట్టి వారికి స్వస్థతను అనుగ్రహించగలరని అలాగే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేయుచున్నాం. సహాయం చేయండి. మీ వాక్యం విరివిగా విత్తబడి అనేకుల హృదయాల్లో కార్యం జరిగించినట్లు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడవ 24 గంటల్లో తెలుసో తెలియక మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్న ఎడల దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామములో ప్రతివేళాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.